శ్రీరాముడు తన వనవాస మొదటి రాత్రి ఎక్కడ గడిపాడో మీకు తెలుసా? ఆ రాత్రే రాముడి వనవాస జీవితానికి మొదటి అడుగు. శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు ఇచ్చిన వనవాస ఆజ్ఞను గౌరవిస్తూ సీతామాత మరియు తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యని విడిచి వనవాసానికి బయలుదేరతాడు. ఈ తీర్మానం అయోధ్య ప్రజల హృదయాలను పిండేసింది. ప్రజలందరూ రాముణ్ణి నిలిపేందుకు ఆయన్ని అనుసరించారు. అలా చాలాసేపు ప్రయాణించిన తర్వాత రాత్రి సమయానికి వారు తమసా నది దగ్గరికి చేరుకున్నారు. ఆ నది ప్రవాహం స్వచ్ఛంగా నిశ్శబ్దంగా ఉంది. ఆ అందానికి పరవశించిన వారు అక్కడే తాత్కాలికంగా బస ఏర్పాటు చేసుకున్నారు. భూమిపై ఆకులతో మంచాలు వేసి రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కలిసి ఆ నదీ తీరాన విశ్రమించారు. ఇది రాముని జీవితంలో భూమిపై గడిపిన మొదటి రాత్రి. అనంతరం రాముడు ఒక భావోద్వేగ నిర్ణయం తీసుకున్నాడు. మన వెనక నడిచే ప్రజల మనసు మరింత నొప్పించకూడదు అని. అదే రాత్రి తమని అనుసరించి వచ్చిన ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో మార్గాన్ని మార్చి మరో దారి వెంట అడవిలోకి వెళ్ళిపోతాడు. ఈ నిర్ణయం ద్వారా ఆయన ప్రజలపై ఉన్న ప్రేమను, ధర్మంపై నిబద్ధతను చాటాడు.